హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్లకు 65 ఏళ్ళు దాటిన వారందరికీ ఏపీ ప్రభుత్వం శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే సీనియర్ సిటిజన్స్కి ఏపీ ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తిరుమలలో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీటీడీ నుంచే పక్షాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇక యువ ధర్మారెడ్డిని తప్పించి శ్యామలారావును నియమించారు. టీటీడీ చైర్మన్ కొత్త బోర్డు పైన కసరత్తు జరుగుతుంది. ఇదే సమయంలో దర్శనానికి వచ్చే సీనియర్ సిటిజన్ల దర్శనం, స్లాట్ ప్రసాదం పంపిణీపై కీలక మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక టీటీడీ సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు 2 టైం స్లాట్లను ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల స్లాట్లో వృద్ధులు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. ఇక దర్శనానికి వెళ్లే వృద్ధులు తమ ఫోటో, ఐడి కార్డులు, ఆధారు లేక ఇతర డాక్యుమెంట్లతో వయస్సు రుజువులను S1 కౌంటర్లో అందజేయాల్సి ఉంటుంది. ఇక వృద్ధులు ఎక్కువగా నడవవలసిన అవసరం లేకుండా, మెట్లు కూడా ఎక్కవలసిన అవసరం లేకుండా బయట గ్యాలరీ నుంచి ప్రవేశం కల్పించనుంది. వారి కోసం సిట్టింగ్ సౌకర్యం సైతం అందుబాటులోకి తీసుకురానుంది. ఇక వృద్ధుల దర్శనం స్లాట్లు, అదే సమయంలో క్యూ లైన్లో వృద్ధులకు సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడిపాలు సైతం అందిస్తారు. ఇక క్యూ లైన్లో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ వర్గాలు తెలిపాయి. వృద్ధులకు తక్కువ ధరకే 2 లడ్డూలు సైతం అందించనున్నారు. కేవలం 20 రూపాయలు చెల్లించి 2 లడ్డూలు పొందే అవకాశం ఇస్తుంది. అదనంగా లడ్డూల కోసం ఒక్కో దానికి 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఈ ప్రత్యేక దర్శనం సమయంలో అన్ని ఇతర దర్శనాలను నిలిపివేయనున్నారు. కేవలం వృద్ధులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఎలాంటి ఒత్తిడి లేకుండానే వృద్ధులు శ్రీవారి దర్శనం చేసుకునేలా వీలు కల్పించనుంది. వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబరు 0877227777ని సంప్రదించాలని సూచించింది. మరో 2 రోజుల్లో టీటీడీకి నూతన చైర్మన్ను నియమించనున్నారు. అదేవిధంగా బోర్డు విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొత్త చైర్మన్ నియామకం తర్వాత అవసరమైన మార్పులు ఉంటాయని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.